తండాలు. అనేక ముచ్చట్లు మాట్లాడుకుంటున్నాం, అనేక విషయాలు ఇవాళ వెలుగులోకి వస్తున్నాయి. కనీసం మనం చూసి కొంతమందన్న చైతన్యవంతులై ఖచ్చితంగా ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకుంటున్నారు. అది రాజకీయంగానా లేకపోతే స్వార్థమా, దేనికోసమో తెలియదు, కానీ ఖచ్చితంగా వాళ్ళు ప్రశ్నించే తత్వం అనేటటువంటిది వస్తూ ఉన్నది. ముఖ్యంగా ఎవరిని ప్రశ్నించే తత్వం వస్తున్నది? చిన్న లీడర్లను ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకున్నారు. వీళ్ళు ఎవరిని ప్రశ్నించాలా? వాస్తవానికి మంత్రులను, లేకుంటే ముఖ్యమంత్రిని, లేకుంటే డిప్యూటీ సీఎంను ప్రశ్నించాలి. అంతవరకే. ఎమ్మెల్యేలను ప్రశ్నించినా ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండి కూడా ఉపయోగం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయంలో ఉన్నా ఉపయోగం లేదు. డమ్మీగా ఎమ్మెల్యేను పెట్టినరు, లేదా ఎమ్మెల్యేలను బజ్జికాట్ చేయాలంటే చింతపరిగలతోని సింగరించాల. కానీ నేను చూసింది ఏంటంటే తాండూరు నివాసి ఏదో బీసీకి సంబంధించిన చైర్మన్కి ఇచ్చారు ఆ అక్కను ప్రశ్నిస్తున్నారు. సరే, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వల్ల బీజేపీ పార్టీ వల్ల అనేటటువంటిది పక్కకు పెడితే గివ్వే ఉంటాయి. పార్టీల గొడవలు తప్ప, పార్టీల కార్యకర్తలు తప్ప ప్రజలు ప్రశ్నించేటటువంటి అలవాటు చేసుకోవాలి. ప్రజలు ప్రశ్నించాలి పార్టీలకు అతీతంగా. అప్పుడే వ్యవస్థ మారుతుంది తప్పకుండా. పార్టీలకు అతీతంగా ఎప్పుడైతే ప్రశ్నించే తత్వం వస్తుందో అప్పుడే ఈ వ్యవస్థ మారుతుంది. ఇక పార్టీలు ప్రశ్నిస్తే వ్యవస్థ మారదు. ఎందుకంటే ఒకరి మీద ఒకరికి కొండ విశ్వేశ్వరరెడ్డిని మరి ఆయన ఏం చేస్తున్నాడు ఎంపీ కదా అని చెప్పేసి అన్నదానికి ఆ కొండ విశ్వేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి టీము ఈమె మీద ఇమీడియట్లీ మాటల దాడి చేశారు. విషయం అది. అంటే కేవలము వ్యక్తిగతంగా రాజకీయంగా పోతున్నారు తప్ప ప్రజల సమస్యలు అనేటటువంటి దాని మీద పోవట్లేదు. ఇంకొక ముచ్చట, నేను గత సుమారుగా తెలంగాణ వచ్చిన తర్వాత రాకున్న ముందు అనేక పర్యాయాలు నేను తాండూరు నుంచి గాన్గాపూర్ పోయినటువంటి చరిత్ర ఉన్నది. ఎన్నోసార్లు పోయినా, ఎన్నిసార్లు పోయినా, వందల సార్లు పోయినా ఇదే తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు ఆయన ప్రచారానికి పోయినా, ఆయన పాటలు చేసిన మొన్న ఒక ఏడాది క్రితము, సంవత్సరం క్రితము, 1.5 year క్రితము, సంవత్సరం క్రితం అనుకుంటా, లేదా 8 నెలల క్రితము ఆ వికారాబాదు మరి చుట్టుపక్కల ఉన్నటువంటి సర్పంచులను ఇంటర్వ్యూ చేయడానికి కూడా పోయినా అప్పుడు కూడా రోడ్లు అధ్వాన్నంగా దరిద్రంగా ఉన్నాయి, మూల మలుపులు ఎక్కువ ఉన్నాయి. దాన్ని పట్టించుకునేటటువంటి నాదులు లేడు. ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు. ఒగోడి మీద ఒగోడు వేసుకొని ఇలా కాలం గడుపుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీల మీద ఏడుతారు, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీల మీద ఏడుతారు. ఇది సిచ్యువేషన్. అది ఎట్లా తీసుకురావాలా, ఎట్లా ఆయనతో మాట్లాడాలా? అసలు కేంద్రం నుంచి వచ్చినటువంటి 800 కోట్లు ఎన్నో కోట్లు అవి మళ్ళా రిటర్న్ ఎందుకు అయినాయి? అసలు దాన్ని దేనికి ఉపయోగించున్నారు? వాళ్ళకే అర్థం కాదు. రాజకీయ నాయకులకు, చైర్మన్లు అయ్యి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళకు కూడా దేనికి ఉపయోగించారో తెలియదు. ఇలాంటి దరిద్రమైనటువంటి పరిస్థితులలో ఇలా కొనసాగుతున్న మాట. వీటన్నిట్లను కూడా మనం అందరం కూడా దుయ్యబట్టేటటువంటి కార్యక్రమమే వీకేఆర్ టీవీ ప్రజా అసెంబ్లీ. తప్పకుండా ప్రజలు చైతన్యవంతులు కావాలి, లీడర్లు కాదు. ఎంపీ అనుచరులు, ఆ బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్యకర్తలు, కాంగ్రెస్కు సంబంధించినటువంటి కార్యకర్తలు ప్రశ్నించడం కాదు. ఆ ప్రశ్నించిన ఉపయోగం లేదు. వాళ్ళు ప్రశ్నిస్తే ప్రశ్నించని, రాజకీయ కోణంలో వాళ్ళు ప్రశ్నిస్తే ప్రశ్నించని, కానీ ప్రజల నుంచి ప్రశ్న రావాలి. ప్రజలు రెడీగా చింతబరిగెలా లేకుంటే షీపుర్లు పట్టుకొని మీ ఇళ్ళల్లో ఉండాలా. ఆ ఎమ్మెల్యే వచ్చినప్పుడు వాళ్ళకు ఒక్కసారి దువా చేయండి. ఏదన్నా ఇట్లా ఏమంటారు, ఆల్రెడీ తుడుస్తారు కదా, అట్లన్నా చేయండి, లేదా చింతబరిగెలతో లగ్గమన్నా చేయండి. ఏదొక్కటి జరగాల. జరిగి తీరేదాకా వీకేఆర్ టీవీ ప్రజా అసెంబ్లీ నిద్రపోదు. గన్నిగా రాజకీయ నాయకులు కూడా గవే ముచ్చట్లు మనం రోజు మాట్లాడుకుంటున్నారు గంతే వేదికల మీద.
నిజంగా చెప్తున్నా. ఎందుకంటే మనము ఏదైతే మాట్లాడుతున్నామో గదే మాట్లాడుతూ ఉన్నారు. మనము ఫీల్డ్ కోవట్లేదు, మనం నిలబడ్డ దగ్గర కూర్చున్న దగ్గర మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు మన మాటలేని నిలబడ్డ అక్కడ ఆ ప్రాంతానికి పోయి మాట్లాడుతున్నారు. గంతే తేడా, వేరేది ఏమి లేదు. అక్కడ మనకు అవకాశం లేదు కాబట్టి ఆ ప్రాంతానికి పోవటానికి ఆస్కారం లేకుండా పోయింది. లేకపోతే తప్పకుండా పోతుండే. మన ప్రశ్నలు చాలా డిఫరెంట్ ప్రశ్నలు, అది ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే ప్రశ్నలు, ఖచ్చితంగా ఆ సమస్య తీర్చేటటువంటి ప్రశ్నలు. ఎంట పడతాం, ఎగవాడి తరిమి చింతబరిగలతోని సురుకులు పెట్టి మొత్తం టోటల్గా దద్దులు వచ్చేటట్లు కొట్టి వాళ్ళని పని చేపిస్తాం. ఒక్కరోజు 2 రోజులు వార్తలు ఇస్తారు, పేపర్లు రాస్తారు. మళ్ళీ ఎప్పటి ముచ్చట ఎనుగుల్నే, ఎప్పటి సంఘటన ఎనుగుల్నే. ఇక చచ్చిపోయేటోళ్ళు చచ్చిపోతూ ఉన్నారు, పుట్టేటోళ్ళు పుడతా ఉన్నారు. వ్యవస్థ మారట్లేదు, ఒగొళ్ళ మీద ఒగొళ్ళు వేసుకుంటున్నారు. దాన్ని ఖచ్చితంగా అయ్యేదాకా ఏం చేస్తుర్రు? పట్నం మహేందర్ రెడ్డి ఏం చేసిండు? గడ్డి వీకిండ. కాలయ్య అదయ్య ఏం చేసిండు? గడ్డి వీకినాడు. మన ఎంపీ ఉన్నాడు, ఏం చేసిండు? గడ్డి వీకినాడు. ఆయన రోహిత్ రెడ్డి ఏం చేసిండు? గడ్డి వీకినాడు. వీళ్ళంతా అధికార దాహంతో మరి ఇదే సీఎము అదే అట్లనే పోతూ ఉంటాడు కదా వాళ్ళ పరిగిపోయేటప్పుడు. ఆయన ఏం చేసాడు? గడ్డి వీకినాడు ముఖ్యమంత్రి. అంటే దుర్మార్గమైనటువంటి, అంటే సంఘటన జరిగిన తర్వాత బటగాల్చి ఇంకొకటి మీద ఇయ్యాలి. ఇది వాళ్ళు కాన్సెప్ట్ పెట్టుకున్నారు. ఏంటంటే అక్కడ ఏది అభివృద్ధి చెయ్యొద్దు, ఏదైనా సంఘటన జరగగానే బట్టగాల్చి మీదే ఇయ్యాల. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. మాటికి కేంద్ర ప్రభుత్వము ఇది ఇయ్యట్లేదు, అది ఇయ్యట్లేదు, కావలసినటువంటి నిధులు శాంక్షన్ చేయట్లేదు. బీసీ 42% రిజర్వేషన్లు రావాలంటే కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని బట్టగాల్చి ముఖం మీద వేయడం, బట్టగాలు చేయడం అలవాటు చేసుకురు వీళ్ళు. ఒకళ్ళ మీద ఒకళ్ళు చిత్తశుద్ధి ఉంటే కదా, ఏ ప్రభుత్వం వచ్చినా చిత్తశుద్ధి ఉంటే కదా. గత ప్రభుత్వము 10 ఏళ్ల పరిపాలన కూడా ఆయన అన్నాడు 1000 నాగాలతోని రామోజీ ఫిలిం సిటీ 1,00,000 నాగాలతో దుందామన్నాడు. ఏమైంది? సినిమా బైఫర్కేషన్ ఏమైంది? నీళ్లు ఇప్పటిదాకా కూడా 12 ఏళ్ల దేశం అవుతుంది, నీళ్ళ పంపకాలు ఏమైనాయి? ఉద్యోగాలు ఎటువైనాయి? నార్త్ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నటువంటి వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? స్థానికులకు అవకాశం ఇయ్యడంట, ఎక్కడి నుంచో వచ్చేటటువంటి వాళ్ళకు అవకాశం ఇస్తాడట ఈ మన ముఖ్యమంత్రి. నిన్న ఒక వీడియో చూసిన నేను, పృథ్వీరాజ్ అన్న పెట్టిండు. ఎన్టీ రామారావు విగ్రహం పెడతాడట, ప్రభాకర్ రెడ్డి విగ్రహం పెట్టాడట, కాంతారావు విగ్రహం పెట్టాడట, పైడి జయరాజు విగ్రహం పెట్టాడట, కానీ ఎన్టీఆర్ విగ్రహం మాత్రం పెడతాడట. ఎన్టీఆర్ విగ్రహాలు అనేకం ఉన్నాయి కదా, ఇంకా కొత్తగా పెట్టాల్సిన అవసరం ఏమున్నది? అంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు. కేవలం అవకాశవాద రాజకీయాలు మాత్రమే చేస్తూ ఉన్నారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం అనేటటువంటిది కేవలం జరిగి తీరుతుంది. ఎందుకంటే ఎన్నో యాక్సిడెంట్లు, మేము తాండూరు నుంచి గాన్గాపూర్ పోయేటప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి పడి ఉన్నాడు అర్ధరాత్రి. బండితో చనిపోయి ఉన్నాడు అక్కడ. ఒకానొక టైంలో మేము పోయినప్పుడు రాత్రిపూట మూల మలుపులు అట్లనే ఉన్నాయి, చిన్న రోడ్డు ఇరికిరుకు, గుంతలు, అసలు దాన్ని రిపేర్ చేసినటువంటి నాదుడు లేడు అప్పా జంక్షన్ నుంచి. అంటే ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు తీసుకుంటా ఇలా టైంపాస్ చేసుకుంటా, టైంపాస్ రాజకీయాలు. నిజంగా నేను చెప్తున్నా, మంత్రులు ఎమ్మెల్యేలను పక్కకు పెట్టండి, వాళ్ళను ఇంటికి రప్పించుకొని చింతబరిగలతో లగ్గం చేయండి, ముఖ్యమంత్రిని కూడా చేయండి, లగ్గం చేయండి. ఈ మార్పు రాకపోతే ఎట్టి పరిస్థితుల్లో మీ జీవితాలు మారాయి. ఎక్కడ రోడ్లు అట్లనే ఉంటాయి, ఎక్కడ వేసిన గొంగలు అట్లనే ఉంటుంది. కేవలము పట్టగాల్చి బదనం చేయాలి. అక్కడ చేవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయన తీసుకురావాలని బట్టగాల్చి మీదేస్తారు, వీళ్ళేమో గడ్డి వీక్తారు. అంత మంత్రులుగా చేసిండు
పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా చేసిండు. ఏం చేసిండు? గడ్డి వీకినాడు. ఎంతమంది లేరు? చంద్రశేఖర్ అన్న ఏం చేసిండు? అదే రత్నం అన్న ఏం చేసిండు? కాళయ్య యాదయ్య ఏం చేస్తున్నాడు? ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ కబ్జా చేయాలా, ఎక్కడ సంపాదించాలా, ఎట్లా ధ్వంసం చేయాలా తెలంగాణను తప్ప వేరేది లేదు వీళ్ళకు. నేను అందుకే చాలా సందర్భాలు చెప్పిన మన లైవ్లో, అటు నార్త్ పోయి చూడండి ఇటు రోడ్లు ఎట్లున్నాయో, ఇక్కడ సౌత్లో రోడ్లు ఎట్లున్నాయో ఒక్కసారి చూడండి, చూద్దాం. సౌత్లో ఎక్కడ, నార్త్లో ఎట్లా ఉన్నాయి, సౌత్లో ఎట్లున్నాయి ఒక్కసారి చూడండి. రోడ్లను పోయి చూడండి. ఎక్కడెక్కడో ఏదో దేశాలు పోయి మేము ఇద్దేస్తున్నాం, 1000 కోట్ల తెస్తున్నాం, 10,000 కోట్ల తెస్తున్నాం, 1,00,000 కోట్ల తెస్తున్నామని శ్రీధర్ బాబు అంటున్నాడు కదా. ఎక్కడెక్కడో ఏ దేశాల నుంచో పెట్టుబడులు తెస్తున్నాం అంటున్నాడు కదా. మరి గీ పెట్టుబడి తీసుకురా. ఏం చేస్తున్నారు? గడ్డి వీక్తున్నారు. 100 సార్లు 58 సార్లు ఢిల్లీకి పోయి గడ్డి వీక్కుంటున్నాడు అక్కడ. లేకుంటే మేతేసేస్తున్నాడు రాహుల్ గాంధీకి. అంటే ఇంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితులలో ఇలా రాష్ట్రం కొనసాగుతోంది. వాస్తవానికి ఇంత ఘోరమైనటువంటి, ఇంత నిర్లక్ష్యమైనటువంటి ఈ రోడ్లను అట్లుంచి ఇలా యాక్సిడెంట్స్ అయ్యి ఇలా అనేక మంది ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వం అన్యాయం చేస్తున్నది, చేసింది. ఈ ప్రభుత్వం కూడా బలిష్టమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నది. ఆ చెట్లు పీకనిత్తలేరు, అది పీకనిత్తలేరు. చెట్లు పీకనీయకపోతే అద్భుతమైనటువంటి టెక్నాలజీ వచ్చింది. ఇలా షాద్నగర్ జడ్చర్ల హైవే, కర్నూలు హైవే, బెంగళూరు హైవే చెట్లు వీకేసి వేరే దగ్గర పెడతలేరా? మళ్ళీ నాటుతలేరా చెట్లు? మరి అది 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 తీసేసుడు కాదా? వీడెవడు పెట్టినోడు పర్మిషన్ ఇయ్యలేడు, పీక్ పారేయాలి కదా. లేకుంటే పడతాడు, డబ్బులు వసూలు చేయండి. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఆడు ఎవడైతే పీకేద్దు అంటున్నాడో వాడిని తీసుకొచ్చి గల్లబట్టి కొట్టండి. దీనికి బాధ్యత ఎవడో చెప్పండి. అంటే దురదృష్టకరమైన ఒకటి మీద ఒకటి వేసుకుంటున్నాను. నేను చూస్తున్నా కదా వార్తలల్లా, ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటూ కాలం గడిపి ఒక 2 రోజులు అయితే మా అన్న అన్నట్లు 2 రోజులు అయితే ఇది ఎక్కడ దక్కనే మళ్ళీ మార్చిపోతుంది. నిన్ననే కర్నూలులో ఒక సంఘటన జరిగితే ఇలా ఇక్కడ ఒక సంఘటన జరగడము, అక్కడ 19 మంది ఇక్కడ 19 మంది చనిపోవడం, ఇది దురదృష్టకరం. వాస్తవానికి వాళ్ళకు 5 లక్షల ఎక్స్గ్రేషియా, 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం, గమ్మున ఊరుకోవడం. ప్రజలను చైతన్యవంతులం చేయాలి. ప్రజలారా, మీకు ఎందుకు అన్యాయం జరుగుతున్నది? ఇగో దీనివల్ల ఉచితాలు ఎప్పుడైతే తీసుకుంటున్నారో మీరు ఉద్యమం చేయటానికి ఆస్కారం లేకుండా సరెండర్ కావాల్సి వస్తుంది ఉచితాల వల్ల. ఇలా బస్సుల 70 మంది ఉన్నారంట, 75 మంది ఉన్నారంట. 75 మంది ఇలా 75 మంది ఎక్కడానికి కారణం ఎవరు? ఈ ప్రభుత్వం కాదా? ఉచితం అనేటటువంటిది, బస్సులో ఉచితం అనేటటువంటిది ఇస్తే ఆడవాళ్ళు మొత్తం మూకుమ్మడిగా టైం పాస్ కోయేటోళ్ళు కూడా ఇలా బస్సులకి ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను మొన్న చూసినా కదా, నిజామాబాద్ జిల్లా పోయినప్పుడు ఆర్మూరు పోయినప్పుడు స్వయంగా నేను బస్సు ఎక్కి చూసిన విధానం, జుట్టు పట్టుకునే విధంగా చేసిండ్రు, దూషించుకునేటటువంటి విధంగా చేసిండ్రు, నిలబడి పోయే విధంగా చేసిండ్రు. అసహనానికి లోనైపోయి కొట్టుకునేటటువంటి స్థాయి వస్తున్నది బస్సులల్లా. మళ్ళా పోని ఉచితంగా చేసిర్రా, బస్సు ఛార్జీలు పెంచి ఒకవైపు దోపిడీ చేస్తూ ఉన్నారు ఆ ఆడోళ్ళ మొగళ్ళ తాటికెళ్ళే. అంటే 2 రకాలుగా నష్టం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఏం చేద్దాం చెప్పండి మీరు? ఏం చేద్దాం? ఉచితాలు ఇచ్చి బస్సులో విపరీతమైనటువంటి రద్దీ ఏర్పడి 70 మంది నిలబడి బస్సులో ప్రయాణం చేసుకుంటా, ఉచితాల పేరు మీద ఉచితాలు ఇచ్చి మామూలు ఎక్స్ప్రెస్ బండ్లను సూపర్ లగ్జరీగా చేసి అన్యాయం చేస్తున్నది ఈ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా ఎవడు ఇవ్వమన్నాడు?
ఎవడియమన్నాడు మిమ్మల్ని? ప్రజలారా దయచేసి మీరు గినక చైతన్యవంతులు కాకపోతే ఈ వ్యవస్థ ఇంకా అనేక రోడ్ యాక్సిడెంట్లు అవుతాయి, తప్పకుండా అనేక మంది కోల్పోవడం జరుగుతుంది. నేనేమంటున్నా, మన డిమాండు ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి ఎమ్మెల్సీ, ప్రతి చైర్మన్ వెహికల్ను పక్కకు పెట్టి బస్సుల్లో తిరగాల. ఇప్పటి నుంచి గవర్నమెంట్ మన సొమ్మును వాడుకుంటూ ఏసీ వేసుకొని ఎంజాయ్గా పోతూ ప్రజల ప్రాణాల్ని సావగొడుతున్న ఈ ప్రభుత్వాలను ప్రతి ఎమ్మెల్యే సీఎం కడికెళ్ళే బస్సులనే తిరగాల, సీఎం కడికెళ్ళే బస్సులనే తిరగాల. అలాంటి సంస్కృతి లేకపోతే తప్పకుండా వాళ్ళు ఏసీల్లో మీరు ఆలు తిరుగుతారు, మూసీల్లో మీరు పోయి కొట్లాడుకుంటా, తన్నుకుంటా, దూషించుకుంటా, ప్రాణాలను పోగొట్టుకుంటా జీవితాలను కొనసాగించేటటువంటి పరిస్థితి మీరే తెచ్చుకుంటున్నారు. ప్రజలారా మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చైర్మన్లు అందరు కూడా ఎమ్మెల్సీల కాడికి వెళ్ళి ఖచ్చితంగా బస్సులలోనే పోవాలా. ఆ గవర్నమెంట్ వెహికల్లను రద్దు చేయాలి, ఖచ్చితంగా రద్దు చేసి ఎక్కడ ఏ ప్రాంతానికి పోయినా బస్సులనే ఈ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరు కూడా బస్సులనే పోవాలి. అప్పుడు తెలుస్తుంది అసలు కథ ఏంది. అది వచ్చేంత మట్టుకు మన పోరాటం, ప్రజా అసెంబ్లీ పోరాటం ఉంటుంది. ఖచ్చితంగా మీ అందరూ కూడా ప్రజా అసెంబ్లీని ప్రజల్లోకి తోసేయటానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. దాని వెరీ మచ్. మరి ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనేటటువంటి దాని మీద మనం ఒక్కసారి చూద్దాం. 19 మందిని కబలించినటువంటి కంకర ట్రిప్పర్ మరి అతివేగంతో వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం. మరి మృతుల్లో 13 మంది మహిళలు, 40 రోజుల పసికందు, మరి 34 మందికి గాయాలు. రంగారెడ్డి జిల్లా మిర్జాగూడలో ఘటన. మరి ఎడమ వైపు గుంతను తప్పించబోయి అదుపు తప్పిన టిప్పర్ ప్రమాదం దాటికి బస్సు కుడివైపు భాగం నుజ్జు క్షణాల్లో టిప్పర్లోని కంకరంత బస్సులోకి డంపు. అందులో కూరుకుపోయి పలువురు స్పాట్లోనే డెడ్డు. గంటల పాటు శ్రమించి సీట్లు బస్సును కట్ చేసి బయటకు తీసినటువంటి పోలీసులు. వాస్తవానికి ఇంకొక వార్త కూడా మనకు తెలిసింది. బైకును తప్పిపోయి ఆల్రెడీ లెఫ్ట్ బైక్ ఉందంట, గుంతలు పడేటటువంటి అవకాశం ఉన్నదని బైకును తప్పించబోయి కుడికి గుద్దినట్లు కూడా ఒక వార్త మనకు హల్చల్ చేస్తూ ఉన్నది. మరి ఈ బస్సు ప్రమాదంలో 3 అక్క చెల్లెళ్ళు, ఒకటే ఇంటి నుంచి 3 అక్క చెల్లెళ్ళు మృతి చెందినట్టు తెలుస్తుంది. ఎంత దారుణం అండి వాస్తవం చెప్పాలంటే, ఎంత దురదృష్టకరం, ఎంత హృదయ విదారకమైనటువంటి సంఘటన. ఈ దుర్మార్గులు రాజకీయ నాయకులు చేపట్టి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇలా పసిమొగ్గలు, ఇలా మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు ఇలా ఆల్రెడీ దూరమైనటువంటి ఫ్యామిలీకి 3 ఒకటే కుటుంబంలో ఉన్నటువంటి 3 మరి దూరం కావడం ఎంత దురదృష్టకరం ఇది వాస్తవానికి, ఎంత బాధాకరమైనటువంటి విషయం వాస్తవానికి. ఇలా తల్లితో పాటు ఆమె ఒడిలోనే ప్రాణాలు వదిలిన 40 రోజుల పసికందు పరామర్శకు వెళ్తూ భార్యాభర్తల మృతి. అనాథలైన 2 ఆడపిల్లలు. కొడుకు వైద్యం కోసం మరి కోటి ఈఎన్టీకి వెళ్తూ తండ్రి దుర్మరణం. స్వల్ప గాయాలతో బయటపడినటువంటి కొడుకు. ఇవన్నీ కూడా ఎంత దారుణంగా ఉన్నది చెప్పండి, నాకు అర్థం కాదు. పట్టించుకునే నాదుడు ఉన్నాడా వాస్తవానికి? ఆ వికారాబాదు నేను గత 20 ఏళ్ళ నుంచి చూస్తున్నానండి. 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను నేను, సుమారుగా 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను నేను. ఆ 20 ఏళ్ళ నుంచి ఈ దొంగలు, ఈ దొంగ బాఢావులు, ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నట్టు చెప్పండి? వాళ్ళొక పెద్ద బాఢకావులుగా తయారైపోయారు, ఒక దొంగల అవులాగాళ్ళ లెక్క తయారైపోయారు. ఏం చేస్తున్నాడు కాళే యాదయ్య? గడ్డి వీక్తున్నాడా? పట్నం మహేందర్ రెడ్డి గడ్డి వీకిండా? ముఖ్యమంత్రి గడ్డి వీక్తున్నాడా? రోహిత్ రెడ్డి గడ్డి వీక్తున్నాడా? ఎందుకు? 20 ఏళ్ల నుంచి వస్తున్న అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా చేసిండ్రు. ఇదే సబితా ఇందరెడ్డి చేవెళ్ళ చెల్లెమ్మని చెప్పేసి అక్కడ నుంచి చేసింది. అసలు మాట్లాడితే క్వశ్చన్ అడిగితే మాది కాదండి, నాకు ఇప్పుడు మాట్లాడే టైం కాదు, మాట్లాడే ఇది కాదు, అది కాదు, నెత్తి ఎంటుకలు ఊసగొట్టుకున్నా. మంత్రి హోమ్ మినిస్టర్ చేసింది. ఏం చేసింది? పెద్దగా ఏమన్నా హైవే చేసిందా? ఎందుకు చేయాలి హైవే? పెద్ద మాటలు మాట్లాడటానికి వీళ్ళు వనికొస్తారు. దయచేసి వచ్చే ఎన్నికలల్లా ఖచ్చితంగా స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో ఒక్కొక్కరిని ఉరికించుకుంటా కొట్టండి,
ఒక చిన్న కాంగ్రెస్ చైర్మన్ పట్టుకొని కాదు మీది దమ్ము ప్రతాపం. నేను చూసిన ఎమ్మెల్యేలను ఉరికించి కొట్టండి చూద్దాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలారా ఎమ్మెల్యేలను ఉరికించుకుంటా కొట్టండి. ఆ దమ్ము ధైర్యం లేదు మీ దగ్గర. ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి, ఎన్నోసార్లు జరిగినాయి. నేను కళ్ళతో చూసిన. మేము అటువైపు నుంచే పోయే వాళ్ళం, ఎన్నోసార్లు 100 సార్లు పోయినాం. ప్రశ్నించే గొంతుకుంటే రానియ్యరు, ఎవరైనా ప్రశ్నించేటోడు ఉంటే అడగనియ్యరు. ఏదైనా అడగబోతే కట్ చేస్తారు, లేకపోతే దాడి చేపిస్తారు. ఇంత దారుణమా అసలు? ప్రశ్నిస్తే దాడి చేపియడం, పోని ప్రశ్నిస్తే దాడి చేపిస్తే మరి పోని అదైనా చక్కగా చేస్తుర్రా? అది చక్కగా చేయరు. ఇప్పటికీ చేవెళ్లలో ఒక బస్ స్టాండ్ కూడా బాగలేదు. ఉన్నదా బస్ స్టాండ్? ఉన్నదా చెప్పండి. నేను చూస్తున్నా గత 20 ఏళ్ల నుంచి నేను ఆల్రెడీ గాన్గాపూర్ పోతుంటుంటే అట్లా, ఇప్పుడు ఆల్రెడీ హైవే మీదకి వెళ్ళిపోతున్నా. గాన్గాపూర్ పోయేటప్పుడు కూడా ఇట్లా దగ్గర షార్ట్ కట్ వస్తుంది, దగ్గర ఉంటుంది. ఆ హైవే మీద ఎక్కడానికి ఇట్లా పోదామంటే ఒక్క రోడ్ చక్కగా లేదే. ఆ గుట్ట దిగిన తర్వాత ఏదైతే ఆ ప్రాంతం ఉన్నదో ఆ గుట్ట దిగిన తర్వాత మొత్తం రోడ్డు అగమ్య గోచరం. ఇదే రోహిత్ రెడ్డి ఓన్లీ ఎక్కడి దాకా చేసుకున్నాడు? తాండూరు అవతల దాకా చేసుకున్నట్టున్నాడు. నేను ఆ మధ్యలో ఆయన బర్త్డే పోయినప్పుడు నేను చూస్తే ఆ కొంచెం మాత్రమే ఉన్నది. అసలు కార్లు కూడా రావట్లేదు, అంత దారుణంగా దరిద్రంగా ఉన్నది. కార్లు పోవడానికి కూడా ఇబ్బంది ఉన్నది. అటు టిప్పర్లు, మన్ను, మషడం, దుబ్బ, ధూళి అన్నీ తిరుగుతాయి. ఎందుకు తిరుగుతాయి? అక్కడ ఆల్రెడీ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీని పెట్టిర్రు, ఇంకా ఇతరాత్ర అనేకం ఉన్నాయి. ఈ తిరుగుతూనే ఉంటాయి. ఇంత దారుణమా, ఇంత అన్యాయమా? ఆ మృతుల ఫ్యామిలీలకు అండగా ఉంటాం. ఆ ప్రమాద దృశ్యాలు కలిసివేశాయి సీఎం రేవంత్ రెడ్డి. ఇక గిదినికి వనికొస్తాడు ఈయన సీఎం. దీనికి తప్ప లేకుంటే బట్టగాల్చి ఆ బీజేపీల మీద బట్టగాల్చి ఎత్తాడు మీద. ఏ దమ్ము ధైర్యం లేదు. 58 సార్లు మాత్రం ఢిల్లీకి పోతాడు. మరి ఇంకా విదేశాలకు పోయి ఆ శ్రీధర్ బాబు ఈయన విదేశాలకు పోయి ఇద్దెత్తున్నాం, 10 కోట్లు తెస్తున్నాం, 20 కోట్లు తెస్తున్నాం అని పొంగనాలు పలుకుతున్నారు తప్ప, ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతాల్లో పేద ప్రజల ఇళ్ళు కూలగొడుతున్నారు తప్ప, అదే జూబ్లీ హిల్స్లో పేద ప్రజల ఇళ్ళు కూలగొడుతున్నారు తప్ప దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు. కేవలం వీళ్లకు అధికార దాహం కోసం, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ రావడం కోసం, బీజేపీని బదనం చేయడానికి మాత్రమే వీళ్ళు ఉన్నారు. ప్రధానమంత్రి దగ్గరకు పోయి మాట్లాడే వీడియోలు పెట్టు, నువ్వు మాట్లాడే వీడియోలు పెట్టు. నువ్వు ఇక్కడ అక్కడ పోయి ఏం మాట్లాడుతున్నావు? ఏ ఆంధ్రప్రదేశ్లో తెచ్చుకోవట్లేదా? బట్టగాల్చి మీదెయ్యడం, ప్రశ్నించేటోన్ని కలవనీయకపోవడం, ప్రశ్నించేటోన్ని దూరం పెట్టడం, ప్రశ్నించేటోన్ని దాడి చేపియడం, గిదిట్లకు వనికొస్తారు మీరు. దేనికి వనికిరారు మీరు. ఉచిత బస్సు ఇచ్చి టోటల్గా పానాల మీదకి తెచ్చేసినాం. టోటల్గా ఆ బస్సులలో చూస్తుంటే అగమ్య గోచరం, నిలబడిపోవలసినటువంటి పరిస్థితి. టికెట్టు తీసుకున్న వాళ్ళేమో నిలబడతారు, టికెట్టు తీసుకున్నటువంటి వాళ్ళు, ఫ్రీ ఉన్నటువంటి వాళ్ళు కూర్చుండిపోయే పరిస్థితి వచ్చింది. గిదా మీరు చేసేది? దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్రీ బస్సుకు సంబంధించింది, కేవలం మహిళలకు సంబంధించింది నువ్వు కేటాయించు. మహిళా బస్సులకు ఫ్రీగా పెట్టు. ఇద్దరిని ఎందుకు క్లబ్ చేస్తున్నావు? ఇవాళ కులాలను విడగొడుతున్నావు, ఇవాళ ఆడా మొగను కూడా విడగొడుతున్నావు. ఆడా మొగను కూడా విడగొట్టే పరిస్థితి వచ్చింది. మనుషుల లోపల విడగొట్టేటటువంటి తత్వం నువ్వు తెచ్చుకున్నావు. 2 ఏళ్ళైంది, 200 రకాల ఇబ్బందులు పెడుతున్నావు ప్రజలకు. 200 రకాల దరిద్రమైనటువంటి పరిపాలన ఇవాళ తెలంగాణలో కొనసాగుతూ ఉన్నది. దరిద్రం, మామూలు దరిద్రం కాదు.